విక్రాంత్ మెస్సీ, షనయా కపూర్ల కొత్త హిందీ సినిమా ఆంఖోं की గుస్తాఖియా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. మొదటి రోజు ఈ సినిమాకు కేవలం 25 లక్షలు మాత్రమే వచ్చింది నెట్. ఇక రెండో రోజు కొద్దిగా కలెక్షన్స్ పెరిగి 50 లక్షలు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం 45 లక్షలు వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో కలిపి కేవలం 1 కోటి నెట్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. మరి దారుణం. అంటే పోటీలో మెయిన్ మనకు అందరూ సూపర్ మ్యాన్ సినిమా చూశారు, ప్లస్ సెకండ్ ఆప్షన్గా మాలిక్ సినిమా చూశారు హిందీ. ఈ సినిమాని ఎవరు చూడలేదు, ఎందుకంటే స్టార్ కాస్ట్ లేదు. విక్రాంత్ మెస్సీ కొద్దిమందికి తెలుసు, 12th ఫెయిల్ హీరో. హీరోయిన్ వచ్చి షనయా కపూర్, కొత్త అమ్మాయి, మొదటి సినిమా. ఈ అమ్మాయి వచ్చేసి మన అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ కూతురు, ఫస్ట్ సినిమా. చాలామందికి తెలీదు. నేను కూడా సినిమా చూడలేదు, ఇంకా ట్రైలర్ అన్నీ చూశాను. ట్రైలర్ అయితే నచ్చింది నాకు. మన విక్రాంత్ మెస్సీ గుడ్డి అంధుడుగా చేశాడు. ఈ అమ్మాయి గాంధారిలాగా కళ్ళ గంతలు కట్టుకొని కనపడింది. మరి రివ్యూస్ కూడా పెద్ద పాజిటివ్గా రాలేదు మరి ఈ సినిమాకు. బట్ సినిమా బడ్జెట్ ఏమో 25 కోట్లు అన్నారు. 25 కోట్లకు గాను 1 కోటి వచ్చింది వెనక్కి. ఇంకా 24 కోట్లు రావాలి. ఇంకా కష్టమే. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఇక ఏమీ ఉండవు కలెక్షన్స్. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. బట్ కంటెంట్ వైజ్ ఎలా ఉందో తెలీదు. మరి ఓటీటీలో ఉన్న జనాలు చూస్తారో లేదో తెలీదు. నేను చూశాక చెప్తాను రివ్యూ, ఒకవేళ సినిమా చూస్తే. అది మన విక్రాంత్ మెస్సీ, షనయా కపూర్ల కొత్త హిందీ సినిమా ఆంఖోं की గుస్తాఖియా రిలీజ్ అయిన 3 రోజుల్లో కేవలం 1 కోటి నెట్. సినిమా బడ్జెట్ 25 కోట్లు. ఇంకా 24 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.